ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై ఆర్ షాక్ అబ్జార్బర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. ఈ షాక్ అబ్జార్బర్స్ అనమాట. ఇవి మోటార్ సైకిల్స్లోని కార్స్లోని యూజ్ చేస్తారు. ఎందుకు అనే క్వశ్చన్ అనమాట ఇది. ఈ క్వశ్చన్ వచ్చి లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్ నుంచి అనమాట. అలాగే జూనియర్ ఇంటర్ ఫిజిక్స్. ఆన్సర్ చూద్దాం. వెన్ ఏ వెహికల్ మూవ్స్ ఓవర్ యాన్ అన్ఈవెన్ రోడ్. అన్ఈవెన్ రోడ్ అంటే రోడ్డు స్ట్రైట్గా లేకుండా ఇలా ఈ టైప్లో ఉన్న రోడ్డు ఉందనుకోండి. దీంట్ మీద కనుక వెహికల్ మూవ్ అయిందనుకోండి, ఇట్ రిసీవ్స్ జర్క్ వస్తుంది అనమాట. వెహికల్కి పైకి కిందకి జర్క్ వస్తుంది అనమాట. సో ది వెహికల్ రిసీవ్స్ ఇంపల్సివ్ ఫోర్స్. ఆల్రెడీ మనం చదివాం ఇంపల్స్ ఫోర్స్ ఇంటూ టైం. సో ఇంపల్సివ్ ఫోర్స్ని రిసీవ్ చేసుకుంటాం, మొమెంటంలో చేంజ్ వస్తాయి. టు మినిమైజ్ దిస్ ఇంపాక్ట్ షాక్ అబ్జార్బర్స్ ఆర్ యూజ్డ్. అంటే ఒక స్ట్రైట్ లైన్లో వెహికల్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో అన్ఈవెన్ రోడ్స్లో కూడా వెహికల్ వెళ్ళినప్పుడు కొంత రిలీఫ్గా ఉంటుందన్నమాట. దేనివల్ల అంటే ఈ షాక్ అబ్జార్బర్స్ యూజ్ చేయడం వల్ల. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఇంపల్స్ మీకు తెలుసు, ఎఫ్ ఇంటూ డెల్టా టీ. అంటే ఇక్కడ ఎట్లా రాయచ్చు? ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఎఫ్ ఇంటూ టీ కాన్స్టెంట్, టీ అంటే చేంజ్ ఇన్ టైం అనమాట. అంటే ఎఫ్ ఇంటూ డెల్టా టీ అంటే అర్థం ఏంటి? T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. సో ఈ డెల్టా టీ తీసుకున్నప్పుడు ఎఫ్ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నాను కదా. సో ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/Δt అనమాట. అంటే ఇక్కడ టైం కనుక తగ్గిందనుకోండి, ఫోర్సు ఇంక్రీజ్ అయిపోతుంది. సో టైం ఇంక్రీజ్ అయిందనుకోండి, ఈ ఫోర్సు తగ్గుతుంది. అంటే ఏ ఫోర్సు? ఈ బైక్ కానీ కారు కానీ మన మీద ఇచ్చే జర్క్ యొక్క ఫోర్స్ అనమాట. ఇంపాక్ట్ ఇక్కడ టైం ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందన్నమాట? తగ్గుతుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్రికెట్ బ్యాట్ ఉంది, బాల్ ఉంది. క్రికెట్ బ్యాట్కి బాలు ఎంత తక్కువ టైంలో టచ్ చేసిన టైం, అంటే ఒక బ్యాటు బాలు టచ్ అయిన టైం ఎంత తక్కువ ఉంటే ఆ బాలు అంత దూరం వెళ్తుంది అనమాట. సో టచ్ అయ్యే టైం కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి, తక్కువ డిస్టెన్స్ వెళ్తుంది. ఇక్కడ చూద్దాం. ది షాక్ అబ్జార్బర్స్ ఇంక్రీజెస్ ది టైమ్ ఆఫ్ జర్క్. ఈ జాకర్స్ ఏం చేస్తాయంటే ఈ టైంని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఎందుకంటే దాంట్లో చిన్న స్ప్రింగు, ఆయిల్తో ఉన్న సిలిండరు ఉంటాయన్నమాట. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ని తగ్గిస్తుంది అనమాట. దేర్ బై రెడ్యూసింగ్ ది ఇంపల్సివ్ ఫోర్స్ని రెడ్యూస్ చేస్తుంది. దిస్ మినిమైజెస్ ది డ్యామేజ్ టు ఇట్స్ వెహికల్స్. ఇది ఏం చేస్తుంది? జాకర్స్ ఉండడం వల్ల వెహికల్స్ కూడా గమ్మున డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. లేకపోతే ఏమవుతాయంటే అవి కూడా వంగిపోయి ఎలా పడితే అట్లా తయారవుతాయి అన్నమాట వెహికల్స్. ఓకే, ఇప్పుడు జాకర్ సింబల్స్ చూద్దాం. నమూనా జస్ట్ ఇవి ఏంటంటే బైక్కి ఉండే జాకర్స్ అనమాట. ఇట్లా స్ప్రింగ్ ఉంటుంది, లోపల ఆయిల్తో ఫిల్ చేసిన సిలిండర్ ఉంటుంది అనమాట. ఈ జాకర్స్ని తీసుకొచ్చి చూడండి, ఇక్కడ వెహికల్కి ఇలా ఫిక్స్ చేశారు. ఇక్కడ ఈ సైడ్ ఒక జాకర్ ఉంటుంది, ఈ సైడ్ ఒక జాకర్ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఒక కార్ తీసుకున్నాం అనుకోండి. కార్కి చూడండి పెద్ద స్ప్రింగ్ ఉంది చూడండి, ఇక్కడ ఇది జాకర్. అలా 4 వీల్స్కి కూడా 4 స్ప్రింగులు ఉండి మధ్యలో ఇటువంటి సిలిండర్స్, ఆయిల్ సిలిండర్స్ కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట కార్కి, 4 వీల్స్ కాబట్టి. అలాగే ఒక హెవీ వెహికల్ లారీ తీసుకున్నాం అనుకోండి, లారీకి ఈ టైప్ ఆఫ్ జాకర్స్ సరిపోదన్నమాట. ఎందుకంటే హెవీ లోడ్తో వెళ్తాయి కాబట్టి దీనికి ఇలా ఈ టైపున ఉన్నటువంటి ఫ్లెక్సిబుల్ ప్లేట్స్తో ఉన్నటువంటి జాకర్ని ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. ఈ రేకుల్లా ఉంటాయన్నమాట ఇవి. సో ఇవి ఏంటంటే కొంచెం బెండ్ అయ్యే ఎలాస్టిసిటీ ఉన్నటువంటి మెటీరియల్స్ని ఇక్కడ యూజ్ చేస్తారనమాట, ఈ ప్లేట్స్ని అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లేట్స్ పైకి కిందకి జరగడం వల్ల ఏంటంటే వెహికల్లో ఉన్న వాళ్ళకి గతుకులు తెలియదు అనమాట ఈ జాకర్స్ వల్ల. ఓకే,
సో ఇవి జస్ట్ ఎగ్జాంపులే. ఇక్కడ ఈ సెంటెన్స్ అన్నీ రాయాలి, ఈ 2 ఈక్వేషన్స్ కూడా రాయాలన్నమాట. ఇది కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చనే లాస్ ఆఫ్ మోషన్లో. ఓకే, థ్యాంక్ యూ.